నమస్కారం. నాకు చాలా సంతోషంగా ఉంది. కొత్త ఇంట్లో రామవరపు మాధురీదేవి గారు ఎంతో ఎస్థెటిక్గా, ఎంత అందంగా సంగీతానికి అని చెప్పి అన్నట్టు అంత ఎస్థెటిక్ అంటే బ్యూటిఫుల్గా కట్టించారు. అసలు ఈ హాల్లో అడుగు పెట్టుంటే ఇది ఇక్కడ ఒక చేంబర్ మ్యూజిక్ కాన్సర్ట్ అలా పెట్టచ్చు అని నేను అదే చెప్పాను. దానికోసం డిజైన్ చేసినట్టు అంతగా వీణలు పెట్టిన తీరు, అసలు వీణలు మెయింటెనెన్స్ ఎలా అన్నది మాధురీదేవి గారిని చూసి నేర్చుకోవాలి. దాంట్లో ఏం కనిపిస్తుందంటే భక్తి శ్రద్ధలు, డెడికేషన్, సంగీతం పట్ల ఆడుకున్న ఆరాధన, డివోషన్, వాళ్ళ అమ్మగారి బ్లెస్సింగ్స్ గ్రేట్. అంటే ఈ ఫౌండర్, ఈ స్కూల్కి ఫౌండర్ అయిన రామవరపు శ్రీమతి విజయలక్ష్మి గారు ట్రైనింగ్, అలాగే కంప్లీట్గా అసలు సంగీతానికే వీణకి డెడికేట్ అయిన మాధురీదేవి గారు వేసి మెయింటైన్స్ నేను చాలా అడ్మైర్ చేస్తాను. నేను వచ్చి ఫస్ట్ వీణలు చూస్తాను. నేను ఎంత అందంగా, నిజంగానే ఏదో అందరూ అంటుంటారు నేను చాలా కచేరీలు చేసి పేరు ప్రఖ్యాతలు అవి తెచ్చుకుని, చాలా పేరు అవార్డ్స్ తెచ్చుకుని నేను చాలా గొప్పదాన్ని అని అనుకుంటారు అందరూ. కానీ ఎవరైనా నాకు నా లైఫ్ ఎక్స్చేంజ్ చేసుకోమంటే నేను మాధురీదేవి నా లైఫ్తో ఎక్స్చేంజ్ చేస్తాను. అంత బాగా డెడికేట్ చేసి ఆమెకి దేవుడు అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించి, వీటికన్నా మించి ఆమెకు ఆరోగ్యం బాగుంది, మనశ్శాంతి, సంతోషం అన్నీ ఆమెకు కలగాలని ప్రార్థిస్తున్నాను. బికాస్ ఈ లొకాలిటీ వాళ్ళు ఎంతో అదృష్టం చేస్తున్నారు. కానీ మ్యూజిక్ స్కూల్ ఇక్కడ రావడం వాళ్ళ అదృష్టం. సో ఇక్కడికి రావడం ఇవాళ నాకు నా భాగ్యం. నాకు చాలా సంతోషంగా ఉంది. మాట్లాడమన్నారు అంటే సంగీతం గురించి పంచదార తీయగా ఉంటుంది అని చెప్తే తెలియదు, తింటేనే తెలుస్తుంది. సో సంగీతం గురించి ఎంత మాట్లాడినా అనుభవిస్తే కానీ తెలియదు. కానీ మన మాటలు చెప్పినా అర్థం చెప్పలేము. అక్కడికి మాట్లాడాలంటే ఇక్కడ స్టూడెంట్స్ ఉండాలనుకుంటారు. నేను ఇప్పుడు నన్ను చాలా గొప్పగా పొగి మాట్లాడితే నేనేం చెప్తానంటే నాలో ఏమీ గొప్పతనం లేదు, ప్రత్యేకత ఏం లేదు. మరి సీక్రెట్ ఏంటి అంటే కృషి చేశాను. కృషి అది చాలా అవసరం. మీ టీచర్ దగ్గర మీరు 10% నేర్చుకుంటే మిగతా 90% మీ ప్రాక్టీస్ ఉండాలి. 90% ఉండాలి. తర్వాత వీణ నేర్చుకునే వాళ్ళందరూ ఎనీ ఇన్స్ట్రుమెంట్ ఫర్ దట్ మ్యాటర్, వైలన్ అయినా మృదంగం అయినా సరే, చివరికి గాత్రం అయినా సరే, మనసుకి అర్థం అయితే సరిపోదు. మనసులో అంటే టీచర్ మనకి ఏం నేర్పిస్తున్నారో అర్థమైపోయిందిలే అనుకుంటే సరిపోదు. మనకి మనసుకి ఏం అర్థమైందో మనం దేంతో వాయిస్తున్నాము, నా చేతులతో, ఆ చేతులకి చెప్పాలి. మనం చేతులు అర్థం చేసుకోవాలి. మనసుకు అర్థం అయితే అదెలా ఏమన్నా బాటనీ సబ్జెక్టా, కెమిస్ట్రీయా, లేకపోతే ఇంగ్లీష్ లిటరేచర్ కాదు కదా. సో చేతులతో వాయిస్తున్న చేతులకు అర్థం కాకపోతే మనసుకు అర్థం ఏమిటి ప్రయోజనం లేదు. కాబట్టి మనం చేతులకి ఎలా అర్థం చేసేటట్టు చెప్తామంటే అన్నిసార్లు అది చేతులు మనసుకు అర్థమైంది, చేతులు గ్రహించి అది వీణ మీద ప్రయోగించాలి. అంత ప్రాక్టీస్ ఉండాలి. చేతులకి అర్థం అయితే కానీ వీణ రాదు. అలాగే పాడేవాళ్ళకి గొంతుకు అర్థం ఉండాలి ఇక్కడ. సో దానికి ప్రాక్టీస్ మీరు ఎంత అడిగి, నేను బీసీగా ఉన్నప్పుడు ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అన్న మోటో తీసుకొచ్చాను. అదే ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అని నాకు తెలిసిన ఒక చాలా పెద్ద విద్వాంసుడు, ఆయన పేరు నేను చెప్పదలుచుకోలేదు. ఆయన నాకు ఒక కన్ఫెషన్ చేశారు. ఆది తాళం కూడా నాకు నిల్చోదు, వేగం అయితే చాలా కాదు. బిగినింగ్లో ఆది తాళం తప్పులు అది సింపుల్ తాళం, అందరూ ఆది తాళంలో స్టార్ట్ చేస్తాం. ఇవాళ ఆయన దగ్గర ఆయనకి కచేరీ వాయించడానికి మృదంగిస్టులు, ఘట్టం
వాళ్ళందరూ భయపడతాం. అంటే రావడంలో ఆయన్ని మించిన వాళ్ళు లేరు, అలాంటి విద్వాంసుడు ఆయన. సో ఆయన ఎలా వచ్చింది? కృషి వల్ల. సో ఎవరికి ఏది రాదు అన్నది లేనే లేదు. అంత మనం ఎంత ప్రాక్టీస్ చేస్తామో దానికి తగ్గ ఫలితం మనం అనుభవించగలం. ఇప్పుడు ప్రాక్టీస్ మరి ఎలా చేయాలి అని అడిగితే, వీణ వాయించాను. నేను వీణ విద్వాంసులు కాబట్టి వీణ గురించి నేను మాట్లాడుతాను. వీణ ప్రాక్టీస్లో 2 భాగాలుగా చేసుకోవాలి. ఒకటి టెక్నిక్. టెక్నిక్ అంటే అసలు వీణని ఏ గమకం ఎలా ఇవ్వాలి, ఫస్ట్ వీణని కంట్రోల్లోకి తీసుకోవాలి, కంట్రోల్లోకి రావాలి. దాని తర్వాతే సంగీతం. ఇప్పుడు ఒక కళ్యాణి వాయించామంటే గా ఎక్కడ ఉంది, మా ఎక్కడ ఉంది, పా ఎక్కడ ఉంది, ఇలా వెతుక్కుంటూ ఉంటే మనకి ఏమొస్తుంది? సో మనం కళ్యాణి వాయించాలంటే వెతుక్కోవడం స్టేజ్ దాటుకోవాలి మనం. అంటే ఒక్కొక్క స్వరం మనం వెతుక్కోకుండా మన సిస్టంలోకి వచ్చేయాలి. సో దానికి కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి. త్రిస్థాయిలో సరిగమలు వాయించడం, అలంకారాలు, స్పీడ్గా అన్ని తాళాలు వాయించడం అనేది టానిక్ అంటారు. ఇవాళ నేను వాయించట్లేదు అనుకోండి, బికాస్ ఆఫ్ హెల్త్ రీజన్స్. కచేరీలు వాయించే వరకు నేను 2 పార్ట్స్గా నేను స్ప్లిట్ చేసి ప్రాక్టీస్ చేస్తాను. ఒక ఫస్ట్ పార్ట్ ఏంటంటే టానిక్ ప్రాక్టీస్. అంటే ఇప్పుడు మనం భోజనం చేసినా మనకి విటమిన్ బిల్స్, ప్రోటీన్, టానిక్ అవన్నీ తీసుకున్నట్టు వాయించడానికి అది టానిక్. సరిగమలు 3 అంటే 3వ స్ట్రింగ్ నుంచి ఆ సజ్జమ నుంచి తారస్థాయి సజ్జమ వరకు సరిగమలు 100 సార్లు స్పీడ్గా, చేతులు నొప్పులు పుడతాయి. దాన్ని చూసి భయపడకూడదు, అది దాటాలి, అది భరించి ఆ స్పీడ్ అది వాయించి అప్పుడు కానీ మనకి వీణ మన కంట్రోల్లో రాదు. కంట్రోల్లో తీసుకున్న తర్వాత మీరు కళ్యాణి, భైరవి ఇవన్నీ ఆలోచించవచ్చు. కంట్రోల్లో తీసుకోకుండా వీణని మీరు వెతుక్కుంటూ కూర్చుంటే ఇక నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళలేదు. సో ఆ టానిక్ ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యమైన అంశం. ఇవన్నీ అయిన తర్వాత చాలా వినాలి సంగీతం, పెద్ద వాళ్ళ సంగీతం. ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో ఎన్ని నెగటివ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందులో పాజిటివ్ కూడా ఉంది. మనం పాజిటివ్ తీసుకున్నామంటే యూట్యూబ్లో గ్రేట్ ఆర్టిస్ట్ వాళ్ళ వీణ నేర్చుకుంటున్నాం కాబట్టి వీణ మట్టు వినాలని అనుకుంటుంది. అంటే వోకల్ గ్రేట్ ఆల్ ద మ్యూజిషియన్స్, పెద్ద పెద్ద లెజెండ్స్ అందరూ ఉన్నారు. వాళ్ళందరూ సంగీతం వింటా ఉంటే అక్కడే కూర్చొని వినాలని లేదు, మీరేదో పని చేసుకుంటూ కూడా వినొచ్చు. ఎందుకంటే అది ఆటోమేటిక్గా మీ సిస్టంలోకి వెళ్ళి రిజిస్టర్ అయితేనే చాలు. భైరవి అని తీసుకున్నారంటే అది ఏ పని చేసుకుంటూ అది అట్మాస్ఫియర్లో వీటిలో పడుతూ ఉండాలి. అది వినికిడి జ్ఞానం అనేది చాలా ముఖ్యం. అదొక అదొక ప్రాక్టీస్. అది కూడా ఒక ప్రాక్టీస్. ఇప్పుడు ఒక రాగం మీకు కావాలి, దాని కరెక్ట్ స్వరూపం మీకు తెలియాలంటే ఆ కీర్తనలో ఆ రాగంలో కనీసం 8-9 కీర్తనలైనా నేర్చుకోండి. ఎత్తుకోగానే ఆ రాగంలోకి వెళ్ళిపోయి ఈ ప్రయోగం చేస్తే ఎవరికి నాకు రాదు, ఎవరికి రాదు. కనీసం ఒక 8-9 కీర్తనలు, 10 కీర్తనలు, మంచి ముహూర్తండి, హెవీ కీర్తనలు, అన్ని తాళాల్లో ఇలా ఇవన్నీ నేర్చుకుని అప్పుడు న్యాచురల్గా మనకు గ్రిప్ దొరికిపోతుంది అన్నమాట. ఇవన్నీ జస్ట్ స్మాల్ టిప్స్ మీకు చెప్తున్నాను, అంటే నా ఎక్స్పీరియన్స్లో. సో తర్వాత ఈ రాగాలన్నిటికీ రాగ దేవతలు ఉంటాయి. మన కళ్ళకు కనిపించదు ఈ దేవతలు, కానీ రాగ దేవతలను రప్పించాలంటే ఆ జీవస్వరాలనే మనం యాక్టివేట్ చేయాలి. ఒక్కొక్క రాగానికి ఒక్కొక్క జీవస్వరం ఉంటుంది. ఆ జీవస్వరం ఏదో కనుక్కుని అది కరెక్ట్గా వాయించామంటే వాయిస్తున్న కొద్దీ దాని స్వరూపం రాగ థెరపీ అని వినుంటారు. మ్యూజిక్ థెరపీ అంత ఈజీ కాదు. ఏదో వాయించేస్తే అది జ్వరం నయం అయిపోతుంది, అది అంత ఈజీ కాదు. అందులో సిద్ధి పొందాలి. రాగ దేవతని మనం మేల్కొల్పాలి. మేల్కొని మనకి ఎదుర్కొన్న ప్రత్యక్షం అయిందంటే అప్పుడు దానికి రిజల్ట్ ఉంటుంది ఆ రాగానికి. సో సంగీతంలో ఉన్న ఈ బెనిఫిట్స్ అన్నీ ఇవన్నమాట. ప్రాక్టీస్ పద్ధతి వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా అది నవడేస్ అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే పేరెంట్స్ పిల్లలు వెంటనే
కచేరీలు చేసేయాలి కానీ తొందరపడుతున్నారు. అంటే మన సంగీతం అంత ఈజీ కాదు, చాలా లోతుగా వెళ్ళి చాలా కృషి చేయాలి. చేసి దానిలో ఒక టు సమ్ ఎక్స్టెంట్ అట్లీస్ట్ ఒక ఎక్స్పర్టీస్ అన్నది వస్తే కానీ మనం కచేరీ తొందరపడకూడదు. రియాలిటీ షోస్ లాగా, టీవీ రియాలిటీ షోస్ అంటే వాళ్ళకి ఆ రియాలిటీ షోలో ఫస్ట్ ప్రైజ్ దొరికే వరకు అమ్మాయి పేరు అలా మారుమవుతూ ఉంటుంది. అమ్మాయో అబ్బాయో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనుకోండి, దాని తర్వాత అందరూ మర్చిపోతారు. కొత్తగా నెక్స్ట్ ఇయర్ ఎవరు వస్తున్నారు వాళ్ళ పేర్లు వస్తాయి, మళ్ళీ వాళ్ళ సంగతి ఆ నెక్స్ట్ ఇయర్ లోపల మర్చిపోతారు. కానీ మన సంగీతంలో బాగా ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళ పేర్లు ఎప్పటికీ నిలిచిపోతుంది. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అది ఎప్పటికీ నిలిచిపోతుంది. అది 1 year రియాలిటీ షో లాగా అయిపోయిన మనం ఒక 2 years బ్యాక్ చూసాం అనుకోండి, ఆ పేర్లు మనకు గుర్తుండవు అనమాట. ఇప్పుడు వచ్చే హిట్ సాంగ్స్ కూడా అంతే, సినిమాల్లో చాలా సినిమాలు వస్తున్నాయి హిట్ సాంగ్స్. ఆ హిట్ సాంగ్లో 2-3 months వింటాం, మనకే బోర్ పడుతుంది అసలు. దాని తర్వాత అబ్బా మళ్ళీ ఈ పాట అని చెప్పి అనుకుంటాం. నెక్స్ట్ ఏ హిట్ సాంగ్, ఆ హిట్ సాంగ్ ఎలాంటిది, అన్ని బీట్ కంప్లీట్గా ఇప్పుడు వచ్చేవన్నీ డిజిటల్ బ్యూటీస్ అన్ని బీట్. ఒక మనసులో ఒక ప్రశాంతత లేకుండా అది వింటుంటే లేనిపోని ఉద్రేకం కలుగుతుంది మనం. ఆ ఉద్రేకాన్ని ఇంగ్లీష్లో కిక్ అంటారు. అందరూ కిక్ ఎదురు చూస్తున్నారు మ్యూజిక్లో, అందరూ అది ట్రెండ్ అయిపోయింది. అది లేకపోతే సంగీతమే కాదంటున్నారు. సో ఇలాంటి ఒక అట్మాస్ఫియర్లో మొదట మీరు మెచ్చుకునేది ఏంటంటే, ఫస్ట్ ఇలాంటి పిల్లలు ఇలాంటి మ్యూజిక్లో ఇంత గొప్ప క్లాసికల్ మ్యూజిక్, డివైన్ మ్యూజిక్లో ఇంట్రెస్ట్ చూపించడానికే మిమ్మల్ని నేను పొగుడుతాను ఫస్ట్. ఎందుకంటే ఆ రోజుల్లో అయితే ఈజీ, ఏ ఎంటర్టైన్మెంట్ లేదు, కిక్ మ్యూజిక్ లేవు. ఆ రోజుల్లో మంచి మంచి పాటలు లేవు. రాజేశ్వరరావు గారు గొప్ప గొప్ప, మా నాన్నగారు కూడా సినిమాల్లో వచ్చేసారు, మంచి మెలడీస్ ఉండేవి. అవి ఇవాళ మనం విని ఎంజాయ్ చేస్తున్నాం. కానీ ఈ రోజుల్లో ట్రెండ్ మారిపోయి అవన్నీ దాటుకుని కూడా మీరు శ్రద్ధగా ఇలా కూర్చుని చిన్నపిల్లలు ఉన్నారంటే నాకు చాలా ఆనందంగా ఉన్నది నిజంగా. దానికి క్రెడిట్ మాధురి దేశ్ గారు టీచర్ నిజంగా. సో ఇది ఎప్పుడు మీరు డెవలప్ చేయాలి, మెయింటైన్ కాదు, నేను ఎప్పుడు మెయింటైన్ అన్నాను, డెవలప్ చేయాలి. ఇంకా డెవలప్ చేసి ఫస్ట్ నెక్స్ట్ లాస్ట్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, అదే మంత్రం, ఇంకే మంత్రం లేదు. అండ్ నేను నాలో గొప్పతనం ఏం లేదు, అది నేను ఓపెన్గా డిక్లేర్ చేయడానికి నాకు ఏ సంకోచం లేదు. ఎందుకంటే దట్స్ ద ట్రూత్. కానీ నేనేం చేశానంటే కృషి చేశాను, నా లైఫే అంకితం చేసుకున్నాను సంగీతాన్ని. గంటల తరబడి ప్రాక్టీస్ చేసేదాన్ని. ఎట్లా అంటే అది మన సంగీతానికి పొద్దునే లేవాలి, బ్రహ్మముహూర్తం అంటారు. నేను 4 లేచి అప్పుడు నాకు 5-6 ఏళ్ళ చిన్న పిల్లల్ని నన్ను లేపేస్తారు. నిద్ర లేపి జస్ట్ బ్రష్ మై టీత్, మొహం కడుక్కుని స్నానం అంతా చేయక్కర్లేదు, జస్ట్ వెళ్ళి కూర్చోవడం వీళ్ళ ముందర అంతే. అప్పుడు 4 o'clock మొదలు పెట్టానంటే స్కూల్కి టైం అవుతుందంటే నన్ను లేపుతారు, బలం ఉంటుంది, ఏడుస్తాను, నాకు స్కూల్కి వెళ్ళాను అంటాను. అంత ఇన్వాల్వ్డ్గా అంత ఇంట్రెస్ట్ నాకు క్రియేట్ చేశారు మా అమ్మ నాన్న ఇద్దరు. మా అమ్మ వంట చేస్తూ అక్కడి నుంచి పాడుతుంది, వంటింట్లో నుంచి, అక్కడ తప్పు వాయిస్తున్నావు గాయత్రి అని. సో మా నాన్నేమో ఇక్కడ కూర్చుని ఆయన పాడుతూ చెప్పేవారు, ఆయన వీణ వాయించారు పాడుతూ. సో ఇలా తర్వాత సరిగమ్మ వాయించు, ఇంకా వాయించడం మొదలుపెట్టానంటే పిలుస్తాయి, ఇంకా 1, 2 అని కౌంట్ చేస్తుంది మా అమ్మ కిచెన్ నుంచి. అలా వాళ్ళు ఎలా అవుతుందంటే మనకు అది సిస్టంలోకి వెళ్ళిపోయి అలవాటు అయ్యి ఒకరోజు ప్రాక్టీస్ చేయలేదంటే ఇంకా ఆ రోజు నా జన్మ వ్యర్థం అనిపిస్తుంది. అయ్యో ఇవాళ నేను చేయలేదు, ఇవాళ నా లైఫ్ ఇస్ లాస్ట్ అన్నట్టు అది అడిక్ట్ అయిపోవాలి మనం ఆ ప్రాక్టీస్కి. ఒకరోజు నా చేతులు భుజాలు నొప్పి పుట్టలేదంటే ఆ రోజు నా లైఫ్ వేస్ట్ అనుకుంటాను నేను. నొప్పి పుట్టాలి ఇక్కడ, అంత స్పీడ్, అంత ఫాస్ట్, అంత ఆ స్పీడ్ ఫాస్ట్లో కూడా పట్టుతూనే ఉండాలి. స్పీడ్ ఫాస్ట్ అయితే లూజ్ అయిపోతుంది.
పట్టుత్వం ఉండాలి, వెయిట్ ఉండాలి, అవన్నీ మెయింటైన్ చేయాలి. దానికి ఇక్కడ చేతులు నెప్పుతాయి, ఇక్కడ కూడా నెప్పుతుంది. అవన్నీ మంచి హెల్తీ పెయిన్స్, అది హెల్తీ పెయిన్స్. సో అది ఎప్పుడుగానే మీకు ఫలితం నేను ఇవాళ కరెక్ట్గా చేశాను అని మీరు అనుకోవాలి. తర్వాత ఇక్కడ వేళ్ళన్నీ మండుతాయి, మొదట్లో బొబ్బలు వచ్చేస్తాయి. ఏదో ఆయింట్మెంట్ అవన్నీ కొంచెం కావాలంటే 1 day రెస్ట్ ఇచ్చి దాని తర్వాత మళ్ళీ దాని మీదే చేయాలి, చేస్తే గట్టి పడిపోతుంది. సో మీకు ఏ బాధ లేకుండా ఇంకా పోను ఇంకా మీకు ఆ కష్టం లేకపోతే మీ లైఫ్ మీకు వేస్ట్ అనిపించేటట్టు మీరు కృషి చేస్తే ప్రతి ఒక్కళ్ళు అపర సరస్వతిలా వాయిస్తారు. మీరు దాంట్లో ఏంటంటే యాక్చువల్లీ కృషి. నన్ను అడిగితే ఇంకా ఇంతకన్నా నేనేమి చెప్పలేను, కృషి అనే అంటాను నేను. కానీ అట్ ద సేమ్ టైం మనం చేతులతో పని మట్టికి కూర్చుంటాం, మీరు కూర్చున్నట్టు గంటలు తరబడి కూర్చోవాలి. నేను చేసిన పొరపాటు ఏంటంటే చిన్నప్పటి నుంచి నాకు టైం లేదు, రోజు కచేరీలే, ఇవాళ ఇక్కడ అంటే రేపు అక్కడ. నా లైఫ్ అంతా ట్రైన్లోనే సాగిపోయింది, సూట్ కేసులోనే నా బట్టలు తీసుకోవడం పెట్టడం ఇలా అయిపోయింది. నాకు మిగతా దేనికి టైం లేకపోవడం వల్ల యోగాసనాలు నేను చేయలేకపోయాను. మీరు కూర్చోడానికి ఇక్కడ కూడా మజిల్ స్ట్రెంగ్త్నింగ్కి వీటికి బేసిక్ ఎక్సర్సైజెస్. ఎందుకంటే మీరు ఎప్పుడూ చిన్నపిల్లలు కాదు కదా, ఇవాళ నేను మెట్లు ఎక్కుతుంటే ఎలా కష్టపడ్డాను. సో అలాంటి కష్టాలన్నీ రాకుండా ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలంటే బేసిక్ ఆసనాలు, ప్రాణాయామాలు ఇలాంటివి చేసుకుంటే మీరు మీ కెరియర్, మీ వాయిద్యం ఇంకా ప్రొలాంగ్ అవుతుంది లైఫ్లో. ఇప్పుడు చాలామంది విద్వాంసులు కూడా నేను చూస్తుంటా కష్టపడతారు తర్వాత కూర్చోడానికి. వాళ్ళు అట్లీస్ట్ కష్టపడి కూర్చుంటున్నారు, నేను అది కూర్చోలేను అనుకోండి. సో ఇవన్నీ బికాస్ మన టైం లేకపోవడం వల్ల అవన్నీ చేసుకోలేము. ఒకటి నుంచి ఇది కూడా పార్ట్ ఆఫ్ యువర్ ప్రాక్టీస్, హెల్త్ మెయింటెనెన్స్. ప్రాణాయామం కూడా పర్వాలేదు, వీణలోనే ప్రాణాయామం ఉంది. ఎందుకంటే మ్యూజిక్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే మనం ఆ కాన్సన్ట్రేషన్లో మనం ఊపిరి పీల్చడం వదలడం స్లో అయిపోతుంది. అది అందులో కాన్సన్ట్రేట్ చేస్తుంటే స్లో అయిపోయి ఏమవుతుందంటే ఎంతో లీనం అయి మనం అనుభవిస్తూ వాయించే టైంలో ఊపిరి పీల్చడం వదలడం ఆగిపోతుంది. ఆగిపోయే టైంలో వాయించే వాయిద్యాన్ని సంయోగం అంటారు. అదే సంయోగం, దాన్ని కుంభకం అంటారు. అది సాంస్క్రిట్లో కుంభకం అంటే యువర్ నెయిదర్ ఇన్హేలింగ్ నాట్ ఎక్సేలింగ్. ఆ కుంభకంలో చేసే ధ్యానం సిద్ధిస్తుంది. మెడిటేషన్లో కూడా అమ్మవారిని ఇక్కడ అనాహత చక్రంలో కానీ ఆజ్ఞా చక్రంలో కానీ అమ్మవారిని మనం ధ్యానిస్తూ ఎంతో అంటే ధ్యానానికి మొదట ఇన్హేలింగ్ ఎక్సేలింగ్ చాలా స్లోగా చేయాలి. చేసి ప్రాక్టీస్లో ఏమవుతుందంటే స్టాప్ అయిపోతుంది. వీఆర్ నాట్ బ్రీతింగ్ అట్ ఆల్. మన బ్రీత్ మనం వాక్ చేయడం మొదలు పెట్టామంటే అప్పుడు మెడిటేషన్ చదివిపోతుంది. అది చేయకూడదు. మనం ధ్యానంలోకి వెళ్ళిపోయి చేస్తే సేమ్ థింగ్ ఇట్స్ అప్లికబుల్ టు ఈవెన్ వీణా ప్రాక్టీస్. వీణ మట్టికే కాదు, ఎనీథింగ్. చివరికి నేను ఒక బుక్ చదివాను, సర్ఫింగ్ ఇన్ హిమాలయాస్ అని. ఏంటి స్నో మౌంటైన్స్లో స్నో బోర్డింగ్ చేస్తారు, కాళ్ళకి ఏదో స్కీయింగ్ చేసేవాళ్ళు. వాళ్ళు కూడా ఆయన రాశాడు అన్నమాట కదా, వైల్ డూయింగ్ దట్ హీ వాజ్ నేదర్ బ్రీదింగ్ అంటే ఎక్సేలింగ్ ఆర్ ఇన్హేలింగ్. సో హీ వాజ్ డూయింగ్ యోగా ఆ టైంలో. ఆ సంయోగం చేసినప్పుడే సంగీతం సిద్ధిస్తుంది. ఇలా చేస్తూ ఉంటే నీ తత్వం అంటే నీ పేరేంటి, తేజస్వి వాయిస్తున్నావు, వీణ వాయిస్తావా? నువ్వు వీణ వాయించేటప్పుడు ఇలా చేస్తూ ఉన్నావు ఒక అంటే కంటిన్యూస్గా వీల్లేదు, కౌంటెడ్ ఒక 120 hours నువ్వు చేయగలిగితే అంటే బ్రేక్సే. ఇట్ మే టేక్ ఫ్యూ మంత్స్, ఇట్ మే టేక్ ఫ్యూ ఇయర్స్. ఒక వీణలో ఇలా నువ్వు చేస్తుంటే చివరికి నీ వీణలో నుంచి వినిపించేది నామం కాదు, తేజస్వి వినిపిస్తుంది. సో నీ తత్వం అందులోకి వెళ్ళిపోతుంది. అందుకే ఏం అంటే ఫలానా వాళ్ళు వాయిస్తున్నారు అని ఎలా చెప్పగలరంటే ఆ కుంభకంలో వాయించడం వల్ల వాళ్ళ తత్వం వీణలోకి, అది పనస దీంతో బుక్కుతో చేస్తారు కదా వీణ, అది చాలా డివైన్ బుక్.
ఎంతో డివైన్ బుల్, అండ్ దట్ బుల్ హ్యాస్ ద కెపాసిటీ టు గ్రాస్ప్, అబ్జార్బ్ ఎనర్జీస్. అంటే మనలో ఉన్న ప్రాణిక్ ఎనర్జీ అంటారు, కుండలిని శక్తి. మూలాధార చక్రం నుంచి రేస్ అయ్యే కుండలిని శక్తి ఈ కింద టిప్స్ ద్వారా వెళ్ళి నీటి అది వుడ్లోకి వెళ్ళి ఆ వుడ్ గ్రెయిన్స్తో కలిసి మన తత్వం దాంట్లో నుంచి నాదంగా ఉద్భవిస్తుంది అన్నమాట. అప్పుడు ఇది గాయత్రి వచనం, గాయత్రి వీణ. ఇవాళ నేను ఒక విషయం చెప్పగలను. నాకు ఈ వీణల్లో ఏదైనా ఒక వీణ ఇస్తే కదా నాకు పొద్దు చెప్తున్నా ఎగ్జాంపుల్, నా వీణలో వచ్చే సౌండ్ నేను కొంచెం. సో అది అందరూ చేయలేదు. నేను 1965 నుంచి వాయిస్తున్నాను. సో మెనీ ఇయర్స్, 65 నుంచి వాయిస్తున్నాను. ఈ మధ్య ఎక్కువ వాయించలేకపోతున్నాను, బికాస్ ఏజ్ అంతా అన్ని రకాల ఏజింగ్స్ అయిపోయింది, ఫిజికల్, మెంటల్. సో ఇంకా చాలు అనిపించేస్తుంది. సో ఎప్పుడైనా అనిపిస్తే వాయిస్తాను, కానీ ఏ వీణ వాయించినా నా తత్వం ఆ వీణలో నుంచి వచ్చేటట్టు నేను ప్లాన్ చేయకపోయినా అలా వస్తుంది. సో వీణలో ఇది ఉంది, కెపాసిటీ, ఆ స్ట్రెంగ్త్, ఆ పవర్ ఉంది అందులో. సో ఇన్ని గ్రేట్ ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఉన్నాయి వీణలో. వీణ ఒక ధ్యానం, వీణ వాయించి 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 అది ఒక తపస్సు. సో దానివల్ల కలిగే చాలా అనుభూతులు కూడా ఉన్నాయి, ఎక్స్పీరియన్సెస్. అందులో మీకు దివ్యమైన శబ్దాలు వినిపిస్తాయి. ఏంటి మీరు ఎవరికి వినిపించకుండా మీకు మటుకు వినిపిస్తాయి కొన్ని. అప్పుడు అలాంటి రాగాలు, స్వరాలు మనం కనుక్కోలేము. అది ఎలాంటి శబ్దాలు అంటే అది ఏ స్వరమో అర్థం కాదు, అది ఏ రాగమో అర్థం కాదు. అలాంటివన్నీ వినిపిస్తాయి, అనంత శబ్దాలు వినిపిస్తాయి. చాలా చాలా స్పిరిచువల్గా మీరు ప్రోగ్రెస్ అయిపోవచ్చు. సో మీరు ఏంటి రిక్వైర్డ్ అంటే అది నవడేస్ పిల్లలకి పాపం స్కూళ్ళు అది డిమాండ్స్ ఎక్కువైపోయింది. స్కూల్స్ పరీక్షలు ఆ రోజుల్లో కొంచెం ఈజీగా ఉండేవి, ఇప్పుడు పోను ఇంకా డిమాండ్స్ ఎక్కువైపోయి, ప్రెషర్స్ ఎక్కువైపోయింది. సో వీటిని మించి మీరు ఏంటి ప్రాక్టీస్ చేయగలగాలి, చేసి సిన్సియర్గా చేయండి. మ్యూజిక్ కోసం చేయండి, అది నేను చెప్పేది. అసలు దర్ ఆర్ 3 kinds of approaches for music. ఒకటి స్పిరిచువల్ అప్రోచ్, దేవుణ్ణి ఎక్స్పీరియన్స్ చేయడం కోసం మోక్ష మార్గంగా అప్రోచ్ చేసేది ఉన్నతమైన మార్గం. ఒకటి కర్ణాటిక్ మ్యూజిక్ని ముమ్మూర్తులు, త్యాగరాజ స్వామి, ముత్తుస్వామి దీక్షితర్, శ్యామశాస్త్రి వీళ్ళందరూ కంపోజ్ చేశారంటే మోక్ష సాధనంగా చేశారు. నెక్స్ట్ దానికన్నా కొంచెం తక్కువ స్థానంలో సంగీతం కోసం, అందులో బ్యూటీస్ కనుక్కోవాలని, సంగీతంలో ఇంట్రెస్ట్, అది అంత ఉన్నతమైన స్థానం కాదు, దానికన్నా తక్కువే, అయినా అది గొప్ప స్థానం. మూడవది అంటే లివింగ్ కోసం, ఇన్కమ్. తర్వాత పేరు ప్రఖ్యాతలు కావాలి, నాకు ఇక్కడ అవార్డు కావాలి, నాకు వీళ్ళందరినీ నన్ను మెచ్చుకోవాలి అనుకునేది ఇంకా తక్కువ ఆ అప్రోచ్. అంటే అందులో తప్పేం లేదు. నవడేస్ మనీ ఇన్కమ్ లేకుండా ఎలా నడుస్తుందండి, ఎవరికి అందరికీ కావాలి. కానీ అప్రోచెస్లో తప్పదు, ఇది చెప్పి తీరాలి. నేను చెప్పేది మన సంగీతంలో గొప్పతనం ఏంటంటే 3 కంబైన్ చేయొచ్చు మనం. 3 కంబైన్ చేయొచ్చు. 3 మోక్ష మార్గంగానే అనుకోవచ్చు. సంగీతం లోతుగా వెళ్తే సంగీతం కోసం నేర్చుకోవడం కూడా గొప్ప మార్గం. బికాస్ అన్లెస్ మీరు సంగీతంలో లోతుగా వెళ్ళకపోతే మీకు ఎలా అర్థం అవుతుంది. తర్వాత మీకు రోజులు గడవాలంటే మీకు ఒక తప్పు, మీరు ఎంత మీకు ఇవ్వచ్చో అంటే వాయించినందుకు దానికి మీరు ఆ రేట్ తీసుకోవడంలో తప్పేం లేదు, అది అవసరం నవడేస్. మీరు ఎట్లాంటి ఒక గొప్ప ప్రొఫెషన్ అంటే ఇది ఒక గొప్ప ప్రొఫెషన్గాను పెట్టుకుంటూ అట్ ద సేమ్ టైం దాని పూజలాగా మనం చేయొచ్చు, ధ్యానంలాగా. జనరల్గానే వర్క్ ఇస్ వర్షిప్ అన్నారు. అందులో ముఖ్యంగా అది మన వీణ, సరస్వతీదేవి చేతిలో ఉన్న వీణ. అది ప్రొఫెషన్ ఏంటంటే గ్రేట్, ఇది ఇట్స్ అ గ్రేట్ బ్లెస్సింగ్. ఇంకేమన్నా అడగాలంటే అడగండి, నేను చెప్తాను.